నీట్ పరీక్షల లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలతోనే కేంద్రం దిగివచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. నీటి వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతి అక్రమాలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేసి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిజేపీ కార్యకర్తల డిమాండ్ తలపిన కేంద్రం కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందిస్తుంది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. సత్యం గారు చెప్పండి, ఈరోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా నీట్ పేపర్ లీక్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ముక్త కంఠంతో నిలదీస్తే ఇన్ని రోజులు నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నాడో రాజీనామా చేయాలి. దాదాపు 60 పేపర్లు లీక్ చేసిండు. ఇప్పటికీ ఎప్పుడో రాజీనామా చేయకుండా ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు నిజంగా బాధపడే విధంగా చేసి ఇప్పటికైనా రాజీనామా చేయడాన్ని ఇది ఒక విద్యార్థుల యొక్క విజయం, ఈ దేశంలో ఒక యువత యొక్క విజయం. మొన్న వాళ్ళు ధర్నా చేసినప్పుడు విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేస్తుంటే ఈ దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళి సవాల్ చేసిండు, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళకు ఈ నీటి పేపర్ లీకేలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దానికి సంబంధించినటువంటి బాధ్యులను కఠినంగా శిక్షించాలి, విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలి, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ ఇంటి ముందట నిలబడి ఛాలెంజ్ చేసిండు. ఇలాంటి విద్యార్థుల ఒత్తిడి, ఇటు యువత ఒత్తిడి, ఇటు రాహుల్ గాంధీ గారి ఒత్తిడి వల్ల ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇప్పటికైనా నీట్ లీకేజ్ లో ఎవరెవరైతే భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠిన శిక్షలు పడే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కానీ ఇప్పటికైనా అంటే నిన్న బండి సంజయ్ కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ ఆందోళనలో 480 మంది పాకిస్తానీలు వాళ్ళ అకౌంట్లను కూడా హ్యాక్ చేశాము, మొత్తం కూడా ఇతర దేశాల వాళ్ళు ఇతర మతాల వాళ్ళు వచ్చి ఈ ఆందోళన ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని దానిపైన చేస్తూ దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు సమస్యల దృష్టిని మరలించినప్పుడు వాళ్ళు మతం రంగు తీసుకోవడం, పాకిస్తాన్ రంగు తీసుకోవడం ఇది ఇలా కొత్త కాదు, ఇది పరిపాటి. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఇష్యూలు వచ్చినప్పుడు కూడా ఈ మతం రంగు తీసుకొని ఒక డైవర్షన్ పాలిటిక్స్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ వల్లని ఇలా నీట్ పేపర్ కానీ ఇతర పరీక్షా పత్రాలు లీకేరు వాళ్ళు నిండా మునిగబోతున్నారు. ఈ దేశంలో విద్యార్థుల యొక్క యువత యొక్క ఆగ్రహానికి గురిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు డబుల్ డిజిట్ రాకుండా ఈ దేశ ప్రజలు నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మొత్తం మీద సిజేపీ కార్యకర్తలు చేసిన ఆందోళనకు తలొగ్గి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం తలొగ్గి ఇవాళ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఈ రాజీనామా పర్వం భవిష్యత్తులో వాళ్ళ ఎన్నికల్లో ఓటమికే దారి తీస్తుందని చెప్పి మేడిపల్లి సత్యం శ్యామ్తో రాములు 60 న్యూస్ హైదరాబాద్.